హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీచాట్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ ప్రసాద్. ఫ్రెండ్స్, స్పోకెన్ ఇంగ్లీష్లో అయినా రిటన్ ఇంగ్లీష్లో అయినా మనలో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఒక 2 సెంటెన్సెస్ ఉన్నాయి. ఆ 2 సెంటెన్సెస్ ఏంటంటే ఐ గేవ్ హిమ్ 100 రూపీస్, ఐ గేవ్ టు హిమ్ 100 రూపీస్. ఈ 2 సెంటెన్సెస్ వచ్చినప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్లో అయినా రిటన్ ఇంగ్లీష్లో అయినా ఏ సెంటెన్స్ యూజ్ చేయాలో తెలియక ఆ రెండిట్లో ఏదో ఒక సెంటెన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు నేను అలాంటి సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ వాటి వెనకాల ఉన్న గ్రామర్ రూల్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. అండ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆ 2 సెంటెన్సెస్ కూడా కరెక్టే. మరి ఏ సెంటెన్స్ని యూజ్ చేయాలనేది మనం చూజ్ చేసుకునే సెంటెన్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఆ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లిసన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్లో ఐ గేవ్ హిమ్ మై బుక్, ఐ గేవ్ హిమ్ మై బుక్. అండ్ బి ఎగ్జాంపుల్, ఐ గేవ్ మై బుక్ టు హిమ్, ఐ గేవ్ మై బుక్ టు హిమ్. మరి ఈ స్టేట్మెంట్స్లో మీరు నోటీస్ చేసినట్లయితే ఈ 2 సెంటెన్సెస్ యొక్క మీనింగ్ అనేది సేమ్ ఉంటుంది. ఐ గేవ్ హిమ్ మై బుక్ అంటే నేను అతనికి నా పుస్తకాన్ని ఇచ్చాను. అండ్ ఐ గేవ్ మై బుక్ టు హిమ్, నేను నా పుస్తకాన్ని అతనికి ఇచ్చాను. అంటే ఇక్కడ ఎలా చెప్తున్నా కూడా ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ అనేది సేమ్ ఉంటుంది. మరి ఇక్కడ టు హిమ్ ఎందుకు యూజ్ చేయాలి? అండ్ హిమ్ మై బుక్ అనే 2 ఆబ్జెక్ట్స్ ఒకే స్టేట్మెంట్లో ఎలా వచ్చినాయి అంటే చూడండి. ఈ ఐ అనే సబ్జెక్టు గేవ్ ఇవ్వటం అనే ఒక పని చేశారు. మరి ఇక్కడ హిమ్ అనేది ఒక ఆబ్జెక్ట్, మై బుక్ అనేది కూడా ఆబ్జెక్ట్. ఈ 2 ఆబ్జెక్ట్స్లో ఏది ఏ ఆబ్జెక్ట్ అంటే మై బుక్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, హిమ్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. మరి ఇక్కడ ఐ గేవ్ అంటే నేను ఇచ్చాను. వాట్ ఏమిచ్చాను? మై బుక్. ఇక్కడ వాట్ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? మై బుక్. ఐ గేవ్ మై బుక్. ఓకే, ఈ మై బుక్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. టు హూమ్ ఎవరికి? హిమ్. సో అందుకని ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్లో ఐ గేవ్ అంటే నేను ఇచ్చాను. వాట్? మై బుక్. టు హూమ్? టు హిమ్. సో ఈ విధంగా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ స్టేట్మెంట్లో ఐ అనేది సబ్జెక్టు, గేవ్ అనేది వర్బ్ అవుతుంది, హిమ్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, మై బుక్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్లో ఐ గేవ్ అంటే నేను ఇచ్చాను మై బుక్. ఈ మై బుక్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, ఈ టు అనేది ప్రిపోజిషన్ అవుతుంది, అండ్ హిమ్ అనేది ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే ఇదంతా గ్రామర్ వేలో మీకు అవసరం లేదు. జస్ట్ లిసన్ అండ్ వీటిని ఏ విధంగా అప్లై చేయాలని తెలిస్తే సరిపోతుంది. రైట్. సో ఐ గేవ్ హిమ్ మై బుక్ అని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఆర్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఐ గేవ్ మై బుక్ టు హిమ్ అని కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఈ రెండింటి యొక్క మీనింగ్ అనేది సేమ్ ఉంటుంది. నేను అతనికి నా పుస్తకాన్ని ఇచ్చాను. అండ్ సెకండ్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నట్లయితే హీ వాంట్స్ టు సెండ్ మీ ఎ లెటర్, హీ వాంట్స్ టు సెండ్ మీ ఎ లెటర్ అంటే అతను నాకు ఒక లెటర్ను పంపించాలనుకుంటున్నాడు, అతను నాకు ఒక లెటర్ని పంపించాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు సెండ్ మీ ఎ లెటర్. సో ఇక్కడ కూడా మీ అనేది ఏమవుతుంది? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఏ లెటర్ అనేది ఏమవుతుంది? డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. హీ వాంట్స్ టు సెండ్ మీ ఎ లెటర్ అంటే అతను నాకు ఒక లెటర్ని పంపించాలనుకుంటున్నాడు. దీన్ని ఇంకొక వేలో ఎక్స్ప్రెస్ చేసినట్లయితే హీ వాంట్స్ టు సెండ్ ఎ లెటర్, హీ వాంట్స్ టు సెండ్ ఎ లెటర్ అంటే అతను ఒక లెటర్ని పంపించాలనుకుంటున్నాడు. టు హూమ్ ఎవరికి? టు మీ. అంటే ఎవరికి అని ఎక్స్ప్రెస్ చేసే టైంలో మనం టు తర్వాత ఆ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే టు అనేది ప్రిపోజిషన్ కాబట్టి. హీ వాంట్స్ టు సెండ్ ఏ లెటర్ టు మీ అంటే అతను నాకు ఒక లెటర్ పంపించాలనుకుంటున్నాడు. అండ్ థర్డ్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ షీ హ్యాస్ టోల్డ్ హిమ్ ఏ స్టోరీ, షీ హ్యాస్ టోల్డ్ హిమ్ ఏ స్టోరీ అంటే ఆమె అతనికి ఒక స్టోరీ చెప్పింది. షీ హ్యాస్ టోల్డ్ హిమ్ ఏ స్టోరీ. సో ఇక్కడ కూడా షీ అనే ఒక సబ్జెక్టు, హ్యాస్ హెల్పింగ్ వర్బ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో, టోల్డ్ V3 పాస్ట్ పార్టిసిపల్ ఫామ్, అండ్ హిమ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, అండ్ ఏ స్టోరీ డైరెక్ట్ ఆబ్జెక్ట్. షీ హ్యాస్ టోల్డ్ హిమ్ ఏ స్టోరీ అంటే ఆమె అతనికి ఒక స్టోరీ చెప్పింది. దీన్ని ఇంకొక వేలో కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. షీ హ్యాస్ టోల్డ్ ఏ స్టోరీ అంటే ఆమె ఒక స్టోరీ చెప్పింది. టు హుమ్ ఎవరికి? టు హిమ్. అంటే ఎవరికి చెప్పిందో మనం స్పెసిఫిక్గా ఎక్స్ప్రెస్ చేసే టైంలో ఆ టు అనే ప్రిపోజిషన్ తర్వాత ఆ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అయితే యూజ్ చేయాల్సింది. టు హిమ్, టు హర్, టు దెమ్, టు అస్, టు మీ, ఎట్సెట్రా. అండ్ అనదర్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మై ఫాదర్ విల్ బై మీ ఏ పెన్, మై ఫాదర్ విల్ బై మీ ఏ పెన్. సో ఇక్కడ కూడా మై ఫాదర్ అనే ఒక సబ్జెక్ట్, విల్ అంటే ఫ్యూచర్లో, బై కొంటారు, మీ బై మీ ఏ పెన్ అంటే మా ఫాదర్ నాకు ఒక పెన్ కొంటారు, మా ఫాదర్ నాకు ఒక పెన్ కొంటారు.
మరి దీన్ని ఇంకొక వేలో ఎక్స్ప్రెస్ చేసినట్లయితే మై ఫాదర్ విల్ బై ఏ పెన్ ఫర్ మీ. ఇక్కడ మనం టు మీ అని ఎక్స్ప్రెస్ చేయకూడదు, ఫర్ మీ అని ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ టు అండ్ ఫర్కి సంబంధించినటువంటి వీడియో అయితే నేను డీటెయిల్గా చేస్తాను. సో ఇక్కడ ఏదైనా ఒక థింగ్ని కొన్నట్లయితే ఆ కొనుగోలు చేసే సిచ్యువేషన్లో మనం టు అని యూజ్ చేయకూడదు, ఫర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఈ టూకి ఫర్కి మధ్యలో. వీటి గురించి నేను డీటెయిల్ అయితే వీడియో చేస్తాను. మై ఫాదర్ విల్ బై ఏ పెన్ ఫర్ మీ అంటే మా ఫాదర్ నా కోసం ఒక పెన్ కొంటారు. లాస్ట్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, దే గివ్ అస్ ఎ టాస్క్. దే గివ్ అస్ ఎ టాస్క్ అంటే వాళ్ళు మాకు ఒక టాస్క్ ఇస్తారు. దే గివ్ అస్ ఎ టాస్క్, లేదా వాళ్ళు మాకు ఒక టాస్క్ ఇస్తుంటారు. దే గివ్ అస్ ఎ టాస్క్. సో ఇక్కడ కూడా దే అనే సబ్జెక్ట్, గివ్ అనే ఒక వర్బ్, అస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఏ టాస్క్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. రైట్, దే గివ్ అస్ ఎ టాస్క్. దీన్ని ఇంకొక వేలో దే గివ్ ఏ టాస్క్ టు అస్. దే గివ్ ఏ టాస్క్ టు అస్ అంటే వాళ్ళు మాకు ఒక టాస్క్ ఇస్తుంటారు, లేదా వాళ్ళు మాకు టాస్క్ ఇస్తుంటారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ డిఫరెంట్ టెన్సెస్లో కూడా ఈ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఫస్ట్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి సింపుల్ పాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సెకండ్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేది మోడల్ ఆక్సిలరీ తీసుకున్నాను. వాంట్స్ టు అనే మోడల్ ఆక్సిలరీ యూజ్ చేశాను. అండ్ హ్యాస్, ఈ థర్డ్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో, ఈ ఫోర్త్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో, అండ్ ఈ ఫిఫ్త్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ప్రజెంట్ సింపుల్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఇలాంటి సెంటెన్సెస్ వచ్చినప్పుడు మనం ఏ టెన్స్లో అయినా కూడా గ్రామటికల్ వేలో ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో మీకు రిటన్ ఇంగ్లీష్లో అయినా స్పోకెన్ ఇంగ్లీష్లో అయినా ఇక్కడ స్ట్రక్ అయితే ఈ టూ సెంటెన్సెస్లో ఏదైనా ఒకదాన్ని మీరు హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అండ్ ఇలాంటి వీడియోస్ అంటే ఇలాంటి కంటెంట్ మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఎక్స్ప్రెస్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.